నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది. నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవరూ రారు. అలాగే ఆకులు రాలిన చెట్టును అవసరం తీరాక మనిషిని ఎవరూ పట్టించుకోరు. ఇది పచ్చి నిజం. ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. లేచి నిలబడు, అన్వేషించు, ఆలోచించు, ఆచరించు. అప్పుడే అసాధ్యాలు సుసాధ్యం అయ్యేది, అద్భుతాలు జరిగేది. రోజులు మారాయి. ఇదివరకటి రోజుల్లో ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులు అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు అవుతున్నారు. జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు, కనీసం ఏదో ఒకటన్నా అవుతుంది. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకు ఏదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. ఎవరికి నీ హృదయంలో ప్రత్యేక స్థానం ఇవ్వకు. అది ఇవ్వడం సులభమే, కానీ వారికి దాని విలువ తెలియనప్పుడు కలిగే బాధ క్షణమైనా భరించలేము. నీ జీవితానికి నువ్వే గురువు. ఎలా మలుచుకోవాలన్నా, ఎలా మార్చుకోవాలన్నా అంతా నీ చేతిలోనే ఉంది. నిన్నటి పొరపాట్లతోనూ, రేపటి గురించి భయంతోనూ ఈ రోజును వృధా చేయకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.